ఇప్పటివరకు మీరు అన్నారు వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరిని కూడా ప్రలోభ పెట్టలేదు, వాళ్ళంతా వారే స్వచ్ఛందంగా వచ్చారు పార్టీలోకి అంటున్నారు. ఓకే, అది వాస్తవమే అనుకుంటాము. అయితే అసెంబ్లీలో రోజా ఎమ్మెల్యే రోజా గారి తర్వాత అంతటి స్థాయిలో టీడీపీపై విమర్శలు చేసిన మహిళా ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన గారు ఈరోజు ఉప్పులేటి కల్పన గారిని ఎలాంటి బెదిరింపులకు గురి చేయకుండా, ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకుండానే పార్టీలోకి తీసుకువచ్చారంటారా? ఒకటైతే వాస్తవం అండి, ఏదైతే రాజశేఖర రెడ్డి గారు నేర్పించిపోయాడో ఇందిరమ్మ వార్డులు ఇవన్నీ మేము కూడా అప్పుడు పడ్డ అవస్థలు బట్టి మా ముఖ్యమంత్రి గారి నోటీసులో తీసుకెళ్ళి మేము చాలా ఇబ్బంది పడ్డాం. పార్టీలో మేము చాలా ఇదిగా అయ్యాం. ఎక్కడైనా పని చేస్తే ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేతో కానీ అక్కడున్న ప్రజాప్రతినిధి తెలుగుదేశం పార్టీ కేటర్తో పెట్టి ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయండి తప్పితే ఆ యొక్క విధానాన్ని నేర్పింది రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి మీరు పాత పద్ధతిలో పోయి అందరికీ ఇస్తే మనంతా దెబ్బతింటామని చెప్తే ఎక్కడా ఊపిరాడనీయకుండా ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు పనిచేస్తే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఏం చేయాలో దిక్కుదోచగా పార్టీలో జగన్ గారికి చెబితే ఆయన ఎలక్షన్లోనూ వాళ్ళకి ఆర్థికంగా ఉపయోగపడలేదు, సమస్యలు ఈయన ఓపిక లేదు, ఉండడమ్మా ఇంకొక 2 ఏళ్ళు లేదా ఇంకో 6 నెలలు లాగా ఎలక్షన్లు వస్తాయి, మళ్ళీ మనం ముఖ్యమంత్రి అయిపోతాం, మీకు అన్నీ అయిపోతాయని చెప్తే ఏ ఒక ఓదార్పు యాత్రలో ఆయన చేశాడు తప్పితే నాకు తెలిసి తుఫాన్ వచ్చినప్పుడు కూడా కనీసం బిస్కెట్ ప్యాకెట్లు దుప్పట్లు కూడా పంచకుండా షో చేసి వచ్చినటువంటి ప్రతిపక్ష నాయకుడిని మనం ఎక్కడ చూడండి. మేము అనేక సార్లు ప్రతిపక్షంలో 10 సంవత్సరాలు ఉన్నా ఎన్ని తుఫాన్లు వచ్చినా ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా మేము పోయినప్పుడు ముఖ్యమంత్రి గారితో పాటు కేడర్ అంతా పోయి వాళ్ళకి కావాల్సినటువంటి పాలు కానీ పులిహార పొట్లాలు కానీ ఇంకోటి కానీ ఇచ్చాం. ఈ నెల్లూరు పోయాడు వరద వస్తే నాకు కొత్త ఆశ్చర్యం వేసింది. ఈయన ఒక నైజాం ఏంటో తెలియలా, ఏదో వెళ్ళి ముక్కు తుడుపుగా వెళ్ళేసేసి అక్కడికి వెళ్ళి చూసేసి అంత పరిహారం ఇవ్వాలి ఇంత పరిహారం ఇవ్వాలి అని చెప్పి వచ్చాడు తప్పితే ఏదో సీదాగా ₹1 కూడా సంపాదించిన వ్యక్తిలాగా వెళ్ళి వచ్చాడు. అదే వాళ్ళకు కూడా ఆశ్చర్యం వేసింది. ఇక్కడ అంశం అది కాదు, ఉప్పులేటి కల్పన గారికి ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకుండా, ఎలాంటి బెదిరింపులకు గురి చేయకుండానే బెదిరింపులు కాదు, ఆవిడ వేసని ఆవిడ అభివృద్ధి చేసేటువంటి అన్నీ కూడా కట్ అయిపోయినాయి. ఉప్పులేటి కల్పన గారి భర్త ఐఆర్ఎస్ అధికారి కావడంతో ఆయన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఆయనను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు. మాట వినకపోతే కేంద్రంతో మాట్లాడి మరిన్ని ఇబ్బందులకు గురి చేస్తాం, మాట వింటే మంచి పోస్టింగ్ ఇస్తాం అని బెదిరింపులకు గురి చేయడంతోనే ఏమీ చేయలేని ఉప్పులేటి కల్పన గారు మీరు అన్నట్లుగా జగన్ గారితో చెప్పుకున్న జగన్ గారు కూడా దాని మీద పెద్దగా పట్టించుకోకపోవడంతో ఇక అటు వెళ్ళలేక ఇటు వెళ్ళలేక చివరికి టీడీపీ పంచాలు చేర ఉప్పులేటి కల్పన గారు అంటుంటారు. ఇది వాస్తవం కాదంటారా? అది ఆవిడని అడిగితే ఆవిడే చెప్తుంది. ఆవిడ ఏముంది, పార్టీ ఎమ్మెల్యేగా మీరు అంటున్నారు కదా, ఎవరిని కూడా ప్రలోభాలకు చేయడం మేము ఒకటైతే చేసాం. అభివృద్ధి విషయంలో మటుకు ఓడిపోయినటువంటి మా ప్రజాప్రతినిధులతోనే డబ్బు ఖర్చు పెట్టేదానికి ఎవరికైనా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. రాజకీయాల్లో ఉన్నటువంటి తట్టుకోలేకపోయారు, ఓపిక పట్టలేకపోయారు. ఓ పక్కన నాయకుడితో అనుసంధానం లేకపోతాం. రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే అన్ని నియోజకవర్గాల్ని అభివృద్ధి చేయాల్సిన ఇంకోటి చెప్తున్నాను అవసరం ఆయనపై ఉంటుంది. అయితే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో అసలుకి కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ నిధులు కూడా ఇవ్వడం లేదు అని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఇస్తున్నాం. STP ఫండ్స్ ఇస్తున్నాం. ఓడిపోయినటువంటి ఇప్పుడు ఎలక్టెడ్ బాడీలో ఎలక్ట్ అయినటువంటి నెంబర్లకు ఇవ్వాలనేది ఎక్కడా కూడా చట్టంలో పొందుపరచలా. అయినప్పటికీ ఆనవాయితీగా వస్తుంది. ఆ ఆనవాయితీని తప్పింది రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఆ రకంగా చేయటం వల్ల ఎలా తప్పారంటారు రాజశేఖర రెడ్డి గారు? ఆయన అడ్డదిడ్డంగా పెట్టేశాడు. ఆయనకి ఏమి ఉండవు. ఆయన ఇష్టం, ఆయన చెప్పిందే ఒక జీవో, ఆయన చెప్పిందే ఒకటి. ఇందిరమ్మ వార్డులను పెట్టాడు. ఎవరైతే తెలుగుదేశం పార్టీ పక్కన ఈ వార్డు తెలుగుదేశం గెలిస్తే ఈ వార్డులో అసలు ప్రభుత్వ పథకాలు కూడా ఉండవు. కానీ మేము ఈ రోజున ప్రభుత్వ పథకాలు కానీ వృద్ధాప్య పెన్షన్లు కానీ ఇంకోటి కానీ అన్నీ చేస్తున్నాం. కాకపోతే ఓడిపోయినటువంటి మా కేడర్ నాయకత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా చేయటం వాళ్ళ కొద్దిగా ఇబ్బందికరంగా తయారయ్యి జన్మభూమి సభలకు కూడా వాళ్ళు రాలేకపోతున్నారంటే మేము అక్కడ గ్రామ కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం. గ్రామ కమిటీకి అధ్యక్షుల కింద ఓడిపోయినటువంటి అభ్యర్థులు పెట్టి ఇది రాజకీయాల్లో ఒక భాగం. మేము ప్రతిపక్షానికి ప్రజలు అక్కడ ఇచ్చారు. నేను బడేటి బుజ్జిని, తెలుగుదేశం పార్టీ ఏలూరు శాసనసభ్యుడిని. మీరు చూస్తుంది ఐ డ్రీమ్ మీడియాని.